హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పెద్దమాస్టారు మల్లాం ఛానల్. ఈ వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్న బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో ఒక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ మీరే ట్రై చేసి నాకు ఆన్సర్ కమెంట్ చేయాలి. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో లాస్ట్ టైం ఎస్ఎస్సి సైన్స్ పేపర్లో 16th క్వశ్చన్లో ఈ 4 క్వశ్చన్స్ ఇచ్చాడు అండ్ ఈ 16th క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్. సో ఈ 8 మార్క్స్ క్వశ్చన్లో 4 క్వశ్చన్స్ ఇచ్చాడు, ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్. ఈ 4 ఈక్వేషన్స్ని బ్యాలెన్స్ చేసేస్తే 8 మార్క్స్ వస్తాయి. సో ఇప్పుడు ఈ 4 క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుందాం. సో ఇందులో ఫస్ట్ ఈక్వేషన్ NaCl ప్లస్ AgNO3 గివ్స్ రైస్ టు AgCl ప్లస్ NaNO3. ముందుగా ఎప్పుడు ఏం చేస్తాము, ఇచ్చిన రియాక్షన్లో ఏవైతే ఆటమ్స్ ఉన్నాయో అవన్నీ రాసుకోవడం అండ్ అలాగే ఆటమ్స్ యొక్క లెఫ్ట్ సైడ్ కౌంట్, అంటే రియాక్టెంట్ సైడ్లో ఆటమ్ ఎన్ని ఆటమ్స్ కౌంట్ ఉందో అది రాస్తాం. నెక్స్ట్ అలాగే రైట్ సైడ్లో ఏ ఆటమ్స్ ఉన్నాయో ఆ ఆటమ్స్ యొక్క కౌంట్ రాస్తాం. సో ఈ ఈక్వేషన్లో ఫస్ట్ ఆటమ్ Na తీసుకుందాం. ఆ ఆటమ్ లెఫ్ట్ సైడ్లో ఎన్ని ఉన్నాయని కౌంట్ చేయాలి. సో NaClలో Na ఒకటే ఉంది, సో 1. నెక్స్ట్ రైట్ సైడ్లో NaNO3 అంటే ఒకటే ఉంది. నెక్స్ట్ సో 2 ఈక్వల్ అయిపోయాయి. ఇప్పుడు ఏంటి Cl లెఫ్ట్ సైడ్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది అండ్ అలాగే రైట్ సైడ్ ఒకటే ఉంది. సో 2 ఈక్వల్ అయిపోయాయి. నెక్స్ట్ Ag కూడా లెఫ్ట్ సైడ్ ఒకటే ఉంది అండ్ అలాగే రైట్ సైడ్ కూడా ఒకటే ఉంది, 2 ఈక్వల్ అయిపోయాయి. నెక్స్ట్ NO3 కూడా లెఫ్ట్ సైడ్ ఒకటే ఉంది, రైట్ సైడ్ ఒకటే ఉంది. సో ఇది కూడా ఈక్వల్ అయిపోయాయి. అంటే ఇచ్చిన ఈక్వేషన్లో మొత్తం అన్ని ఆటమ్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి, అందుకని మనం ఈక్వేషన్ని బ్యాలెన్స్ చేయక్కర్లేదు. ఇచ్చిన ఈక్వేషనే ఒక బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో ఫైనల్గా వచ్చే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్ ఏంటి, NaCl ప్లస్ AgNO3 గివ్స్ రైస్ టు AgCl ప్లస్ NaNO3. నెక్స్ట్ ఈక్వేషన్ వచ్చి BaCl2 ప్లస్ H2SO4 గివ్స్ రైస్ టు BaSO4 ప్లస్ HCl. ఇందులో కూడా సేమ్ ఆటమ్స్ రాస్తారు అండ్ ఆటమ్స్ యొక్క లెఫ్ట్ సైడ్ కౌంట్ అండ్ ఆటమ్స్ యొక్క రైట్ సైడ్ కౌంట్. సో ఫస్ట్ Ba తీసుకుందాం. Ba లెఫ్ట్ సైడ్ కౌంట్ ఎంత అవుతుంది, 1 అండ్ రైట్ సైడ్ కౌంట్ 1, అంటే 2 ఈక్వల్ అయ్యాయి. నెక్స్ట్ Cl's ఎన్ని ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో 2 ఉన్నాయి అండ్ అలాగే రైట్ సైడ్లో 1 ఉంది. నెక్స్ట్ హైడ్రోజన్స్ అంటే H, లెఫ్ట్ సైడ్లో ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి అండ్ రైట్ సైడ్లో 1 ఉంది. నెక్స్ట్ SO4 లెఫ్ట్ సైడ్లో 1 ఉంది, రైట్ సైడ్లో కూడా 1 ఉంది, అంటే ఇది కూడా బ్యాలెన్స్ అయిపోయింది. అంటే ఇక్కడ బ్యాలెన్స్ అయినవి ఏంటి, BaSO4. మరి బ్యాలెన్స్ కానివేంటి, Cl అండ్ హైడ్రోజన్స్. ఇక్కడ Cl అనేది బ్యాలెన్స్ అవ్వాలంటే లెఫ్ట్ సైడ్ కౌంట్ అండ్ రైట్ సైడ్ కౌంట్ 2 ఈక్వల్ అవ్వాలి. కానీ లెఫ్ట్ సైడ్ ఎంత ఉంది, 2 ఉంది, రైట్ సైడ్ 1 ఉంది, అంటే 1 2 కింద మారిస్తే Cl అనేది బ్యాలెన్స్ అయిపోద్ది. సేమ్ H కూడా అంతే, లెఫ్ట్ సైడ్లో 2 ఉంది, రైట్ సైడ్లో 1 ఉంది, అంటే ఆ 1ని కూడా 2 కింద మారిస్తే 2 అయ్యి బ్యాలెన్స్ అయిపోతాయి. సో ఇప్పుడు చూద్దాం, Clని 2 కింద మార్చాలంటే రైట్ సైడ్ ఉన్న Clకి ఇంటూ 2తో మల్టిప్లై చేయాలి. ఆ Cl దేనికి అటాచ్ అయ్యి ఉంది, HClతో ఉంది. సో మొత్తం కోఫిషియంట్లో 2 పెడితే హైడ్రోజన్స్ 2 అయిపోతాయి అండ్ అలాగే క్లోరిన్స్ కూడా 2 అవుతాయి, అంటే 1 × 2 2 క్లోరిన్ అయిపోతుంది. నెక్స్ట్ హైడ్రోజన్ 1 × 2 2, అంటే ఇక్కడ Cl's H 2 కూడా బ్యాలెన్స్ అయిపోయాయి. సో ఫైనల్లీ వచ్చే ఈక్వేషన్ ఏంటి, BaCl2 ప్లస్ H2SO4 గివ్స్ రైస్ టు BaSO4 ప్లస్ 2HCl. లాస్ట్ 2 క్వశ్చన్స్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్ని ట్రై చేయండి. ఆన్సర్ వస్తే కింద కమెంట్ చేయండి. ఒకవేళ ఆన్సర్ మీకు ఎంత ట్రై చేసినా రాకపోతే దీని మీద నేను మళ్ళీ షార్ట్ చేస్తాను, అందులో ఆన్సర్ చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఈ క్వశ్చన్లో Fe ప్లస్ H2O గివ్స్ రైస్ టు Fe3O4 ప్లస్ H2. సో ఇందులో కూడా సేమ్ ఆటమ్స్ యొక్క లెఫ్ట్ సైడ్ కౌంట్ అండ్ ఆటమ్స్ యొక్క రైట్ సైడ్ కౌంట్ 2 రాస్తాం. సో ఫస్ట్గా Fe యొక్క లెఫ్ట్ సైడ్ కౌంట్ ఎంత ఉంది, 1 ఉంది. నెక్స్ట్ రైట్ సైడ్ కౌంట్ 3 ఉన్నాయి, అంటే ఇది బ్యాలెన్స్ కాలేదు. నెక్స్ట్ హైడ్రోజన్స్ లెఫ్ట్ సైడ్లో 2 ఉన్నాయి అండ్ రైట్ సైడ్లో కూడా 2 ఉన్నాయి, అంటే 2 బ్యాలెన్స్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ ఆక్సిజన్స్ లెఫ్ట్ సైడ్లో ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది, కానీ రైట్ సైడ్లో 4 ఉన్నాయి, అంటే ఇక్కడ బ్యాలెన్స్ కానివేంటి, Fe అండ్ ఆక్సిజన్. అంటే ఇప్పుడు Feని బ్యాలెన్స్ చేద్దాం. Fe లెఫ్ట్ సైడ్ కౌంట్ ఎంత ఉంది, 1 ఉంది, రైట్ సైడ్ 3 ఉంది, అంటే ఇప్పుడు లెఫ్ట్ సైడ్ని 3 కింద మార్చాలంటే లెఫ్ట్ సైడ్ ఉన్న Feని 3 కోఫిషియంట్ పెట్టాలి దానికి. సో 3 అనేది Fe పక్కన పెడితే ఏమవుతుంది, 1 × 3 3, అంటే Fe's అనేవి బ్యాలెన్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఆక్సిజన్స్లో లెఫ్ట్ సైడ్ కౌంట్ ఎంత ఉంది, 1, అలాగే రైట్ సైడ్ 4. సో ఇది 1ని 4 కింద మార్చాలంటే లెఫ్ట్ సైడ్ ఆక్సిజన్ ఎక్కడుందో వెతికి ఆక్సిజన్ దేంతో అయినా కలిపి ఉంటే ఆ ముందు కోఫిషియంట్లో ఎంత రావాలో అది పెడతాం. ఇక్కడ ఎంత రావాలి, ఇంటూ 4 కాబట్టి 4ని పెడతాం. అక్కడ 4 పెడితే ఆక్సిజన్స్ ఎన్ని అవుతాయి, 1 × 4 4, అంటే ఆక్సిజన్స్ బ్యాలెన్స్ అయిపోయాయి.
మరి ఇక్కడ ఆక్సిజన్ బ్యాలెన్స్ అయిపోయాక 4 అనేది కోఫిషియంట్లో పెట్టడం వల్ల హైడ్రోజన్స్ అనేవి ఎంత అవుతాయి? 4 × 2 8. అంటే హైడ్రోజన్స్ 8 ఉన్నాయి, కానీ రైట్ సైడ్ కౌంట్ 2 ఉంది. అంటే 2 బ్యాలెన్స్ కాలేదు. అంటే ఇప్పుడు ఈ 2ని కూడా మనం ఎందులోకి మార్చాలి? 4లోకి మార్చాలి. ఈ 2 ఎట్ సైడ్ ఉంది? రైట్ సైడ్ ఉంది. కాబట్టి రైట్ సైడ్ ఉన్న హైడ్రోజన్కి పక్కన 4 పెడదాం. అప్పుడు ఏమవుతుంది? 2 × 4 8 అవుతుంది. అప్పుడు 8 8 2 బ్యాలెన్స్ అయిపోయాయి. సో ఫైనల్గా వచ్చే ఈక్వేషన్ ఏంటి? 3Fe + 4H2O gives rise to Fe3O4 + 4H2O. సో ఇందాక వదిలేసిన క్వశ్చన్ని మీరు ట్రై చేయండి. ఒకవేళ ఆన్సర్ రాకపోతే ఇంకొక వీడియోలో పెడతాను, చెక్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ టు పెద్మా స్టారు మల్లాం ఛానల్. అండ్ థ్యాంక్ యూ.